మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే రాజీ యువ వికాస స్కీమ్ కి ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇది కేవలం తెలంగాణలో ఉన్న యువతి యువకులు మాత్రమే వర్తిస్తుంది. దీని గురించి ఇప్పుడు నేను క్లుప్తంగా ఈ వీడియోలో వివరిస్తాను. రాజీ యువ వికాసం ఇది నిరుద్యోగ యువతి యువకులకు తమ సొంత కాళ్లపై నిలబడి వ్యాపారం చేసుకునేందుకు తీసుకొచ్చిన రాజీ యువ వికాస పథకానికి భారీగా స్పందన వస్తుంది. యువత పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించేందుకు ప్రారంభించిన రాజీ యువ వికాసం పథకానికి భారీగా స్పందన వస్తుంది. ఏప్రిల్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 6.2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి రూపాయలు 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబోతున్నారు. రాయితీలు, బ్యాంకుల రుణాల ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీంతో ఈ పథకం కోసం యువతి యువకులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినట్లయితే ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన పత్రాలు అవసరం కావడంతో నిరుద్యోగ యువత వాటి కోసం మీ సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4500కు పైగా మీ సేవా కేంద్రాల్లో కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం 13.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వారం రోజుల్లోనే ఇన్ని దరఖాస్తులు రావడం దేశంలోనే ఇది మొదటిసారి. అయితే యువ వికాసం దరఖాస్తు గడువు పెంచడంతో మీ సేవకు ఇంకా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మీ సేవా అధికారులు చెప్తున్నారు. గడువు ఏప్రిల్ 14 వరకు ఉండగా దరఖాస్తుల సంఖ్య దాదాపు 20 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే ఎంఆర్ఓ లాగిన్ లోకి పంపుతున్నారు. గత 7 రోజుల్లో వచ్చిన వాటిలో దాదాపు 6.2 లక్షల దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా ఆమోదించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీ యువ వికాసంలో సబ్సిడీలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. రూపాయలు 50,000 వరకు యూనిట్ ధర ఉన్నట్లయితే 100% మీ అందరికీ రాయితీ ఉంటుంది. ఇక లబ్ధిదారుడు డబ్బులు కట్టాల్సిన పని లేదు అని అర్థం. ప్రభుత్వం ఆ మొత్తాన్ని యువతి యువకులకు రాయితీగా ఇస్తుంది. రూపాయలు 50,000 నుంచి ₹1,00,000 వరకు యూనిట్ ధర ఉన్నట్లయితే 90% రాయితీని వర్తిస్తుంది ప్రభుత్వం. అంటే లబ్ధిదారుడు గవర్నమెంట్ కి 10,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రూపాయలు ₹1,01 నుంచి 2 లక్షల వరకు ఉన్నట్లయితే 80% రాయితీని ఇస్తారు. రూపాయలు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మీ యూనిట్ ధర ఉన్నట్లయితే 70% ప్రభుత్వం రాయితీని ఇస్తుంది. ఒక వ్యాపారం చేయడానికి రూపాయలు 3 లక్షలు అయితే ప్రభుత్వం రూపాయలు 2,10,000 ఇస్తుంది. మిగిలిన 90,000 రూపాయలు లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. రూపాయలు 3,01 నుంచి 4 లక్షల వరకు యూనిట్ ధర ఉన్నట్లయితే 70% రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. అంటే లబ్ధిదారుడు తిరిగి ప్రభుత్వానికి ₹1,20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజీ యువ వికాసానికి వెంటనే అప్లై చేయండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.